వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. పూరీలు అంటే చపాతీలు అంటే అందరికి ఇష్టమే. బాగా పొంగి వేడి వేడి పూరీలను నచ్చిన కర్రీతో తింటుంటే ఆ కిక్కే వేరే లెవెల్. అందుకే చాలా మంది హోటల్స్కి వెళ్ళినా ఇంట్లో ఉన్న పూరీలు చపాతీలు ఇష్టంగా తింటుంటారు. అయితే నార్మల్గా వీటిని చెయ్యాలంటే మైదా లేదా గోధుమ పిండి కావాలి. కానీ మీకు తెలుసా, మనము ఉప్మా కోసం ఉపయోగించే బాంబే రవ్వతో కూడా పూరీలు చేసుకోవచ్చు. ఇవి నూనె పీల్చకుండా చక్కగా పొంగుతాయి. పైగా ఇవి గోధుమ పిండితో చేసినట్టే ఉంటాయి. మరి లేట్ చేయకుండా కమ్మగా ఉండే రవ్వ పూరీలు చపాతీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాంబే రవ్వ 2 కప్పులు తీసుకోండి. ఉప్పు 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్ తీసుకొని మిక్సింగ్ బాల్లోకి బాంబే రవ్వ కప్పు నూనె వేసి మొత్తం కలిపేలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. వాటర్ సరిపోయి అనుకున్న తర్వాత స్టాప్ ముద్దలాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన కొన్ని నీళ్లు చిలకరించుకొని తడి క్లాత్ లేదా మూత పెట్టి పక్కన పెట్టేయాల. 20 నిమిషాల తర్వాత రవ్వ నీటిని పీల్చుకొని గట్టి పడుతుంది. అప్పుడు చేతితో ముదువుగా గట్టిగా కలుపుకోవాలి. పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకుంటూ ఉండల్లాగా తీసుకొని పక్కన ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి పోసి వేడి చేసుకోవాలి. ఈ లోపల ప్రిపేర్ చేసుకున్న ఉండలలో ఆయిల్లోకి డిప్ చేసి చపాతీ పీట మీద ఉంచి కర్రతో పూరి మాదిరి ప్రిపేర్ చేసుకోవాలా. నూనె బాగా కాగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పూరిని వేసి గరిటితో లైట్గా ప్రెస్ చేస్తూ పొంగుతుంది. పూరి ఓవైపు పర్ఫెక్ట్గా పొంగిన తర్వాత మరోవైపు తిప్పి ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఒక్కొక్క ఉండలు పూరి మాదిరిగా చేసుకుని ఆయిల్లో వేసి కాల్చుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పూరీలను నచ్చిన కర్రీతో సరే చేసుకుంటే పని ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పూరీలు రెడీ. ఈ లోపల మళ్ళీ రవ్వ చపాతీలు చేసుకోవాలి కదా. ఈ రవ్వను మిక్స్ చేసుకునే ఎక్కువ నీళ్లు అవసరం లేదు కాబట్టి కొన్ని నీటిని పోసుకుంటూ రవ్వ మొత్తం తడిపేలా కలుపుకోవాలి. పూరీలు కాల్చుకోవాలనుకుంటే నూనె ఖచ్చితంగా వేడిగా ఉండాలి. ఆయిల్ హీట్ లేకపోతే పూరీలు నూనె పీల్చుకుంటే. అలాగే పూరీలు కూడా షేప్లో ఒకే థిక్ పేస్ వచ్చేలా చేసుకోవాలి. ఎలాగైతే రవ్వ పూరీలు ఇష్టంగా మసాలా పూరీలు కూడా చేసుకోవచ్చు. ఇలాగా చపాతీలు చూడండి, ఆ పిండిని ఇప్పుడు మనం పూరీలు చేసాం కదా, ఆ పిండిని చేసుకుని చపాతీ లాగా ఒత్తుకొని చేసేసుకోవాలి. ఈ పక్క ఆ పక్క కాల్చుకోవాలా. పూరీలేమో చిన్నగా చేసుకోవాలా. ఆ పిండిని ఉపయోగించి చూడండి రవ్వ చపాతీ ఎంత బాగా వచ్చిందో. సూపర్గా వచ్చిందండి ఈ రవ్వ చపాతీ పూరీలు. దీంట్లోకి వేడిగా చికెన్ కర్రీ వేసుకొని తింటే ఆ మజా వేరండి. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.